హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాధిక. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక నెక్ డిజైన్స్ చూస్తున్నాం అనమాట. ఈ బ్యూటిఫుల్ నెక్ డిజైన్స్ ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో ఉంటుంది, చూడండి. ఫస్ట్ అయితే నేను ఇది శారీ అండి, పట్టు శారీ. దాన్ని పళ్ళు తీసుకున్నాను, దాన్ని బాడీ పార్ట్స్గానే వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మీకైతే తెలుసు కదా, లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో పాత వీడియోస్లో చాలా చూపించాను. సో నెక్ డిజైన్స్ వరకే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు నేను. సో పళ్ళు తీసుకొని దానికి ముందు ఒక గీత స్ట్రైట్గా గీసుకుంటున్నానండి, ఎక్కువ తక్కువ రాకుండా. అక్కడ నుంచి 15 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. సో 15 ఇంచెస్ మార్క్ చేసుకుంటే రెడీ టు మనకి 14 ఇంచెస్ వస్తుంది అనమాట. తర్వాత మీకు ఆదుల ప్రకారం చెప్దామనుకున్నా కానీ మళ్ళీ మీకు అర్థం అవ్వాలి కదా, కొలత డ్రెస్ ఉంటే దాని ప్రకారం చేసుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పి ఆ 15 ఇంచెస్ కాడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నాను. గీసుకున్న తర్వాత నేను ఆది డ్రెస్ని పెట్టి ఎలా డ్రా చేయాలో మీకు చూపిద్దామనుకొని చూపిస్తున్నాను, చూడండి. ఎగ్జాక్ట్గా మనకి నడుము షేప్ దాకా సరిపోతుంది. సో మనం హ్యాండ్స్ అంతా కరెక్ట్గా మడతేసుకొని మనకి ఎక్కడైతే ఫోల్డింగ్ ఉందో అదే ఫోల్డింగ్కి వచ్చేటట్టు పెట్టుకోండి. పైన మనం ఏదైతే డ్రా చేసుకున్నామో లైన్, ఆ లైన్ దగ్గర పెట్టుకొని ఎగ్జాక్ట్గా నెక్, షోల్డరు, ఆర్మ్ హోల్ అన్నీ మనం ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట. నడుము దగ్గర అంతా మార్క్ చేసుకోండి ఎగ్జాక్ట్గా. ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్ కూడా మీరు కావాలంటే అదే నెక్ పెట్టుకోవచ్చు, లేదా మోడల్ పెట్టుకోవచ్చు అనమాట. అలా మార్క్ చేసుకోవాలి. తర్వాత మార్క్ చేసుకున్నవన్నీ మనం లైన్స్ గీసుకో. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ తప్ప మిగతా అంతా ఖర్చు 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకొని మనం డ్రా చేసుకోవాలండి. షోల్డర్ అయితే ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది 15 ఇంచెస్ హైట్ వచ్చి మనకి ఇక్కడ మన షోల్డర్ వచ్చి 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచ్ పెట్టుకున్నాను. అదేవిధంగా ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచ్ పెట్టుకున్నాను. సో వీటితో వచ్చేసి మనకి 11 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. 11.5. ఇది మీడియం సైజ్ వాళ్ళకి అందరికీ సరిపోతుంది. ఇచ్చిన వాళ్ళ ఆది డ్రెస్ ప్రకారం కూడా ఇలానే వచ్చిందనమాట. తర్వాత నెక్ అనేది నేను 4 ఇంచెస్ పెట్టుకున్నాను. డౌన్ అయితే 3.5 పెట్టుకున్నాను. సో బోట్ నెక్ పెట్టి దాని ముందు డిజైన్ అనేది మనం చేస్తున్నాం అనమాట ఫ్రంట్ పార్ట్కి. సో 3.5 పెట్టుకొని మనం ఒక రౌండ్ సర్కిల్, బోట్ నెక్ ఎలా ఉంటుందో మీ అందరికీ ఐడియా ఉంది కదా, అలా డ్రా చేసుకోవాలి. మీకు ఒకవేళ రాకపోతే కారు తిరిగే షేప్ ఉంటుంది, దాన్ని తెచ్చుకొని గీసుకోవచ్చు, లేదా ఇలా హ్యాండ్ ఫ్రీగా కూడా గీసుకోవచ్చు. సో ఇలా రెడీ అయిన దాన్ని మనం కట్ చేసుకొని, ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను. సో రెండు నేను ఎందుకు మడవలేదంటే, అవి మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ పైకి ఉన్నాయండి. మడిస్తే ఒకటి పైకి ఉంటుంది, ఒకటి రివర్స్ ఉంటుంది. కాబట్టి నేను బ్యాక్ కట్ చేసి ఫ్రంట్ కట్ చేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే ఒకే వైపు ఫ్లవర్స్ వస్తాయి, లేదంటే మనకి రివర్స్ వస్తాయి అనమాట. అందుకని ఇలా సపరేట్గా వేసుకొని నేను డ్రా చేసుకుంటున్నాను. ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. సో మీకు వీడియోలో కనిపించట్లేదని కొంచెం డార్క్ చేసి తీస్తున్నానండి నేను. లైట్ కలర్ అయిపోయింది చేసుకున్న చాకు. తర్వాత నేను దీనికి కూడా నెక్ తీసుకుంటున్నాను. సేమ్ అండి, మనం ఫ్రంట్ ఏదైనా తీసుకున్నాం, బ్యాక్ కూడా అలానే తీసుకుంటాం. 7 ఇంచెస్ షోల్డర్, నెక్ దానిలో 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు 4.5 దాకా కూడా పెట్టుకోవచ్చు. డౌన్ వచ్చేసి నేను 3.5 తీసుకుంటున్నాను నెక్. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని దానిలో మనం బోట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత కింద బ్యాక్ నెక్కి మనం డిజైన్ పెడదాం అనుకుంటున్నాం కదా, దానికోసం మనం ఇప్పుడు డిజైన్ మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి షోల్డర్ దగ్గర నుంచి డిజైన్ ఎంత దాకా కావాలో చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 8.5 ఇంచ్ తీసుకుంటున్నాను. కొంచెం డీప్ అడిగారనమాట, సో అందుకని 8.5 దాకా తీసుకుంటున్నాను.
ఇక్కడ మనకి ఇష్టమైన డిజైన్ ఏదైనా పెట్టుకోవచ్చు అండి. రౌండ్, స్క్వేర్, డిఫరెంట్ డిజైన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. వీళ్ళైతే రౌండ్ డిజైన్ అడిగారు. సో నేను నెక్ విడ్త్ 3 తీసుకొని రౌండ్గా డ్రా చేశాను అనమాట. దాన్ని కింద వెల్లెట్ అనేది 3 ఇంచెస్ తీసుకోవచ్చు. మీకు లేదంటే ఏమీ డ్రా చేయకుండా రౌండ్గా సర్కిల్ లా తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా డ్రా చేసిన తర్వాత మనం ఇదంతా కట్ చేసుకోవాలి. సో అది మనం నెక్ కట్ చేసి కుట్టేతలకి 9 ఇంచెస్ వస్తుందండి. సో నేను అదే మీకు చూపిస్తున్నాను. ఇలా మంచిగా అంతా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేస్తున్నానండి, లైనింగ్ మీద కట్ చేయట్లేదు. లైనింగ్ ఏంటంటే క్రేప్ ఆర్ పాలిస్టర్ ఇలాంటివి తీసుకుంటే లైనింగ్లు జారిపోతూ ఉంటాయి. అందుకని చెప్పి నేను ఒరిజినల్ పీస్ మీద పెట్టి కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఫ్రంట్ నెక్ డిజైన్ కోసం బక్రం పేపర్ మీద డ్రా చేసుకుంటున్నామండి. సో నేను 2 ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను. మిడిల్లో 1 ఇంచ్ కాడ ఒక డాట్ పెట్టుకుంటున్నాను. ఆ 1 ఇంచ్ దగ్గర 3/4 ఇంచ్ నేను డాట్ అనేది పెట్టుకొని దాన్ని లీఫ్ డిజైన్ లాగా లేదా స్క్వేర్ డిజైన్ లాగా మన ఇష్టం అండి, ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. సో నేను లైట్గా లీఫ్ అండ్ స్క్వేర్ కలిసేటట్టు చేస్తున్నాను అనమాట. సో అలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నేనైతే ప్రస్తుతానికి 3 పెడుతున్నానండి. ఫస్ట్ 5 అనుకున్నాను, కానీ అది కొంచెం మంచిగా అనిపించింది, అందుకే 3 పెడుతున్నాను. సో సేమ్ దానిలాగే మనం మిగతావన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇది ఎలా కుట్టాలనేది నేను ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్లో చూపిస్తాను మీకు. ముందుగా అయితే పేపర్స్ ఇలా రెడీ చేసుకొని క్లాత్లు కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇది ఇలా ప్లేస్ చేసి స్టిచ్ చేస్తామన్నమాట. ఇక్కడ హోల్స్ లాగా ఈ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్లో వస్తాయి. 3 కాదండి, 5 పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు దగ్గరగా మన ఇష్టం. ఇప్పుడైతే లైనింగ్ పీస్ని తీసుకొని మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్స్ని దాని మీద ప్లేస్ చేసి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలండి. సో లైనింగ్ అనేది ముందే కట్ చేయొచ్చు. కాటన్ అయితే, ఇది పాలిస్టర్ కాబట్టి నేను తర్వాత కట్ చేస్తున్నాను. సో ఇలా ప్లేస్ చేసుకొని లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఉంటే హ్యాండ్స్ కూడా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. నేను ఈ స్టిచ్చింగ్లో అయితే హ్యాండ్స్ కింద పార్ట్ ఏం చూపించట్లేదండి, మీకు ఆల్రెడీ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే అండి, అలా కట్ చేసిన తర్వాత మిగతా క్లాత్ని తీసుకొని మనం ఏదైతే షేప్స్ కట్ చేసుకున్నామో దానికి కూడా క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎలా స్టిచ్ చేయాలో చూస్తున్నాం ఇప్పుడు. సో బ్యాక్ పార్ట్ని తీసుకొని ఒరిజినల్ వైపు వేసుకున్నానండి, అంటే సీదా వైపు వేసుకోవాలి. సో దాని మీద లైనింగ్ అనేది పెట్టి రివర్స్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసి దానికి కట్స్ పెట్టి రివర్స్ చేయాలి. ప్రతి స్టిచ్చింగ్లో నేను చూపిస్తూనే ఉంటాను కదా, ఇలా ప్లేస్ చేసి స్టిచ్ అనేది చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత దాన్ని ఉల్టా తిప్పితే మనకి నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో నెక్స్ట్ వీడియోస్లో బక్రం పేపర్తో కూడా ఎలా మనం నెక్ డిజైన్స్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఇదైతే కొంచెం సింపుల్గా ఈజీగా అయిపోతుంది కాబట్టి మీకు ఈ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇలా నెక్ అంతా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. కదలకుండా మనం పిన్స్ అనేది యాడ్ చేసుకుంటే క్లాత్లు అనేది కదలకుండా నీట్గా ఉంటుంది, స్టిచ్ అనేది బాగా వస్తుంది. తర్వాత దాన్ని రివర్స్ చేసి దానిపైన ఒక కుట్టు వేసాను. వేసిన తర్వాత మిగతా క్లాత్లు రెండింటిని కూడా అటాచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం మనం బ్యాక్ పార్ట్ని మొత్తం రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా సర్దుకుంటూ వేస్తే కుట్టు మనకి నీట్గా ఉగ్గులు అనేది రాకుండా వస్తుంది. ఎక్కువ ఉన్న క్లాత్ని, లైనింగ్ క్లాత్ని మనం కట్ చేసుకోవచ్చు ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత. సో చూసారు కదా, మనకైతే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను డాట్స్ వేస్తున్నాను. డాట్స్ వేస్తే షేప్ అనేది నీట్గా ఉంటుందండి, అందుకోసం నేను డాట్స్ అనేది వేస్తాను. మీకు నచ్చకపోతే డాట్స్ వేసుకోవాల్సిన లేదు, కటింగ్లో 1 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఇది 4 ఇంచెస్ కాడ ఒక డాట్ పెడుతున్నాను. పైకి వచ్చేసి మనం 5 ఇంచెస్ తీసుకుంటున్నాం బ్యాక్ పార్ట్కి. ఫ్రంట్ కూడా 5 తీసుకోవచ్చు, లేదంటే 4 అయినా తీసుకోవచ్చు. ఇలా 5 ఇంచెస్ తీసుకొని ఈ మార్క్స్ దగ్గర నేను డాట్ అనేది వేస్తాను.
ఇదే సేమ్ మనకి రెండో వైపు రావాలి కాబట్టి సో మనం ఫోల్డ్ చేసి ఇలా ప్రెస్ చేస్తే సేమ్ ఎగ్జాక్ట్ ప్లేస్లో మనకు ఆ డాట్ అనేది వస్తుంది. సో రెండు పక్కల వేసేయచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా. మీకు 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి డాట్కి, లేదా మీరు 1 ఇంచ్ దాకా కూడా పెట్టుకోవచ్చు. మీరు కట్ చేసుకునేటప్పుడు ఎంతైతే ఎక్కువ ఖర్చు కోసం వదిలిపెడతారో దాన్ని బట్టి మీరు డాట్ వేసుకోవచ్చు. నేనైతే మినిమం 1/2 ఇంచ్ వేస్తాను. ఇలా చూసారు కదా, డాట్స్ కూడా వేసాము. మన బ్యాక్ పార్ట్ రెడీ అయినట్టే. ఇప్పుడైతే దీనికి మనం ఇది పెట్టాలండి. ఏంటంటే బటన్ అండ్ నాడా పెడితే మనకి కంప్లీట్ అయిపోతుంది. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసుకొని సగానికి ఫోల్డ్ చేసి నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. సో బటన్ని పెట్టడానికి మనకి స్ట్రిప్ కావాలి కదా, ఆ స్ట్రిప్ కోసం అనమాట. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత లెంత్లో ఇది కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఉన్నా కూడా లోపలికి మనం లాగుతాం కాబట్టి రాదు. అందుకోసమని మనకు మినిమం కొంచెం ఉంచుకొని మిగతాది కట్ చేసేస్తున్నాను. సో ఇలా అయిన దాంట్లో మనం ఒక సూది దారం తీసుకొని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. దానికి ఈ క్లాత్ని మనం రివర్స్ చేయాలి. వెనక పైప్ మీకు నాడాలు తయారు చేస్తాం కదా, సేమ్ అలానేనండి. సో సూది బ్యాక్ సైడ్ తీసుకొని ఇలా లోపలికి మనం ఏదైతే కుట్టు వేసుకున్నామో ఆ కుట్టు లోపలికి పంపించేయాలి. తీసుకొని ఇలా మనం లాగుతూ ఉంటే వచ్చేస్తుంది అన్నమాట అది రివర్స్ నుంచి. సో ఇలా రెడీ చేసుకొని మనకి ఎంత అయితే సైజు కావాలో ఆ సైజుని తీసుకొని మనం బ్యాక్ పార్ట్కి స్టిచ్ వేసుకోవాలి. మీకు ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టి ఇది స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం దాని మీద స్టిచ్ వేసుకుంటే అదైతే రెడీ అయిపోతుంది. తర్వాత బటన్ కోసము ఒక చిన్న బటన్ తీసుకొని మనకి ఏ క్లాత్ కావాలో ఆ క్లాత్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దీన్ని కూడా సూది దారం తీసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీరు గోల్డ్ అయినా పెట్టుకోవచ్చు, సేమ్ కలర్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మీకు ఇలా నచ్చకపోతే క్లాత్తో మనకి డిజైనర్ బటన్స్ ఉంటాయి అవైనా తెచ్చి పెట్టుకోవచ్చు. సో ఇలా స్టిచ్ చేసుకోవాలి. దాన్ని కూడా ఇలా స్టిచ్ చేసుకొని ఎక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఆ రెడీ అయిన బటన్ని ఇంకొక వైపు పెట్టి సూది దారంతో కుట్టేసుకుందాం. ఇలా కుట్టేసుకుంటే మనకి బటన్స్ అండ్ అది రెడీ అయిపోతుందండి. రెడీ అయిపోయిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ని సేమ్ మనం ఎలా అయితే బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నామో సీదాగా పెట్టి లైనింగ్ వేసుకొని రివర్స్ చేసాము, సేమ్ ఇది కూడా అలానే చేస్తున్నామండి. ఇలా చక్కగా స్టిచ్ చేసుకొని మనం మధ్యలో క్లాత్ని కట్ చేసి కట్స్ పెట్టి రివర్స్ చేస్తే మన ఫ్రంట్ కూడా నెక్ రెడీ అయిపోతుందండి. సైడ్కి ఉన్న క్లాత్ని కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి నీట్గా. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది సగానికి ఫోల్డ్ చేసి మిడిల్లో కరెక్ట్గా నేను ఒక గుర్తు పెట్టుకుంటున్నానండి. సో ఎందుకంటే ఫ్రంట్ డిజైన్ కోసం మనం చేయాలి కాబట్టి ఇట్లా మిడిల్లో అనేది నేను ఒక మార్క్ అనేది డ్రా చేసుకుంటున్నాను. తర్వాత మనం ఎంత గ్యాప్తో వాటిని స్టిచ్ చేయాలనేది చూసుకుంటున్నాను అనమాట. మినిమం నేను 1/2 ఇంచు అండ్ లేదా 3/4 ఇంచు దాకా అని చెప్పి అనుకొని డాట్స్ పెడుతున్నాను. మనకి కింద కనిపిస్తే కొంచెం పైకి జరుపుకోవచ్చు, ఎందుకంటే హోల్స్ ఉంటాయి కదండి, మనకి బాడీ ఎంతవరకు కనిపించాలనేది కూడా చూసుకోవాలి కదా. తర్వాత మనం తీసుకున్న క్లాత్ అండ్ బకరం పేపర్ని రెండింటిని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను పెట్టి చూస్తున్నాను ఎంతవరకు వస్తుందా ఏంటి అని. మనకి నెక్ అనేది డీప్ ఎంతవరకు వస్తే బాగుంటుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇది 9 దాకా వస్తుందండి. కొంచెం కింద కనిపించింది నాకు, అందుకని చెప్పి కొంచెం పైకి పెడుతున్నాను. మనకు ఆ మార్క్ ఉండటం వల్ల ఏంటంటే మనం చెక్ చేసుకోవడానికి కరెక్ట్గా తెలుస్తుంది. తర్వాత ఇవన్నిటిని నేను స్టిచ్ చేస్తున్నాను, ఆ క్లాత్కి స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకొని మొత్తాన్ని మనం ప్లేస్ చేసుకోవాలి. మనం మార్క్ ఎక్కడైతే చేసుకుంటున్నామో అక్కడ ప్లేస్ చేసుకొని వాటికి పిన్స్ పెట్టాలి కదలకుండా.
పిన్స్ పెట్టి వాటన్నిటిని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్ నుంచి ఇది కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కంపల్సరీ మనం గ్యాప్ అనేది ఉంచి కట్ చేయండి. మొత్తం మనం కుట్టు చివరి దాకా కట్ చేయకండి, అప్పుడు సరిగ్గా రాదనమాట. గ్యాప్ అనేది ఉంచి కట్ చేసి దానికి కట్స్ అనేది పెట్టి రివర్స్ చేస్తే నీట్గా వస్తుంది. సో ఇక్కడ కొంచెం కష్టంగా అనిపిస్తుందండి రివర్స్ చేయటం, కానీ మనం పిన్నులు పెట్టుకుంటూ రివర్స్ చేసి దానిపైన ఒక కుట్టు అనేది వేస్తే కదలకుండా నీట్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా రివర్స్ చేసి కుట్టు అనేది వేసుకోవాలి. కింద కూడా నేను మనకి స్ట్రిప్ యాడ్ చేశానమాట. మనకి నడుము దగ్గర స్ట్రిప్స్ అనేది కూడా పెట్టేశాను నేను. తర్వాత ఫ్రంట్ టు బ్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ షోల్డర్స్ అనేది యాడ్ చేసుకుంటే మనం డిజైనర్ నెక్ లైన్స్ అనేది రెడీ అయిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఉందో, ఎంత నీట్గా ఉందో. నేను బ్యాక్ అయితే 2 బటన్స్ గోల్డ్ కలర్లో పెట్టండి, రెడ్ది నచ్చక. తర్వాత ఫ్రంట్ మీరు చూసిందే కదా, మొత్తం డిజైన్ అయితే ఇలా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.